ప్రస్తుతం మనం గాంధీ భవన్లో ఉన్నాము. ఇప్పుడే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కూడా ఇక్కడ చేరుకున్నారు. మహేష్ కుమార్ గౌడ్ పదవి ప్రమాణ స్వీకార కార్యక్రమానికి ఇప్పుడే సీఎం రేవంత్ రెడ్డి గారు కూడా విచ్చేసినట్టు జరిగింది. ఇంకో 5-10 నిమిషాలలో మహేష్ కుమార్ గౌడ్ గారు పదవి బాధ్యతలను స్వీకరించబోతున్నారు. ఆ తర్వాత ఆ వెనకాలే ఉన్నటువంటి ఇందిరా భవన్లో కార్యక్రమం కూడా ఉంటుంది. తగిన ఆ సందేశ కార్యక్రమం కూడా మహేష్ కుమార్ గౌడ్ ఇస్తారు. ఆ తర్వాత అక్కడ నుంచి మళ్ళీ ర్యాలీగా బయలుదేరే అవకాశం కనిపిస్తూ ఉన్నది. ఇప్పటికే అమరవీరుల స్తూపం నుంచి ఇక్కడి వరకు భారీ ర్యాలీతోటి వచ్చారు. గాంధీ భవన్కి కాంగ్రెస్కు సంబంధించినటువంటి కార్యకర్తలు తండోపతండాలుగా ఇక్కడికి చేరుకోవడం జరిగింది. ఇక్కడ చూసినట్టయితే ఇప్పటికే గాంధీ భవన్ పరిసరాలు మనం ఒకసారి పరిశీలించినట్టయితే ముఖ్యమంత్రి గారి కాన్వాయ్ కూడా మనం చూస్తున్నాం. ముఖ్యమంత్రి గారి కాన్వాయ్ కూడా బయటనే ఉంది. ఎందుకంటే లోపల మొత్తం కార్యకర్తలతోటి నిండిపోయింది. కాబట్టి రేవంత్ రెడ్డి గారికి సంబంధించినటువంటి ఒకటే ఒక వాహనం గాంధీ భవన్లో ఉంది. ఆ తర్వాత మొత్తం కాన్వాయ్ కూడా బయటే ఉంది. అయితే ఒక 5-15 నిమిషాలలో ఈ కార్యక్రమాన్ని ముగించుకొని రేవంత్ రెడ్డి గారు మళ్ళీ వెళ్ళిపోబోతున్నారు. ఆ తర్వాత పదవి బాధ్యతలు స్వీకరించిన తర్వాత మహేష్ కుమార్ గౌడ్ గారు ఆ తర్వాత ఇందిరా భవన్ వెనకాల ఏర్పాటు చేసినటువంటి కార్యక్రమంలో తన సందేశాన్ని ఇచ్చిన తర్వాత ఆ తర్వాత మళ్ళీ ఇక్కడి నుంచి ర్యాలీ నుంచి తన ఇంటికి చేరుకుంటారని ఇక్కడ ఉన్నటువంటి కాంగ్రెస్ శ్రేణులు చెప్పడం జరుగుతూ ఉంది. థ్యాంక్ యూ. చూస్తూనే ఉండండి ఫోకస్ న్యూస్.